నమస్తే, వెల్కమ్ టు ఆజా మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు సపోర్ట్ ఇస్తారంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయికి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు? అంటే జనసేన పార్టీ పెట్టి ఇంత ప్రజాదరణ దొరికిద్దని అనుకోరు కదా సార్. అప్పట్లో అంతగా ముట్టనట్టు ఉండేవారు చిరంజీవి పార్టీతో. ఇప్పుడు ఆయన సపోర్ట్ ఉంటుందంటారా? ఎలా ఉండబోతుంది? అంటే ముట్టడి కాకుండా ఆయన మీద కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి రాజకీయానికి పడదు యాక్చువల్గా. ఆ ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత చాలా కష్టపడిన తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా కూడా పదవి చేశాడు. కానీ అది సమర్థవంతంగా చేయలేకపోయాడు. ఆ విషయంలో మాత్రం ఆర్టిస్ట్గా ఎంత సక్సెస్ అయ్యాడో రాజకీయ నాయకుడిగా అంత ఫెయిల్ అయ్యాడు. కనుక నేను నా సపోర్ట్ ఇస్తున్నానంటే నీకు సపోర్ట్ ఎందుకు పనికి వస్తలేదయ్యా, నేను నువ్వే కాపాడుకోలేకపోయావు అంటారన్నమాట. నెగిటివ్గా వెళ్ళిద్ది వస్తుంది. ఇప్పుడు సపోర్టు ఇవ్వను అన్నట్టయితే చూసావా, అన్నయ్య కదా మాత్రం సపోర్ట్ ఇవ్వకపోతే తమ్ముడు అయిపోతాడు, ఒంటరి అయిపోతాడు కదా అంటారన్నమాట. ఇట్లాంటి అడగతుల్లో చిరంజీవి గారు ఉన్నారు. కానీ మొన్న విశాఖపట్నంలోనూ ఈ మహిళల తాలూకు ఆదరణ చూసిన తర్వాత ఒక్కసారిగా చిరంజీవి ఉప్పొంగిపోయాడు అన్నమాట. చాలు వీడి జీవితానికి ధన్యం అయిపోయింది. ఈ జీవితం అసలు ఎవరికి వస్తుందండి? నిజంగా అంజనాదేవి తాలూకు ఆ కడుపు పంట. ఇటు చిరంజీవి ఎక్కడ టాప్ మోస్ట్ ఆర్టిస్ట్ అయిపోయాడు. అలా పవన్ కళ్యాణ్ టాప్ మోస్ట్ ప్రజాసేవకుడు అయిపోయాడు. అభిమానులు ఎంతమంది అండి బాబోయ్, జన సముద్రంలో ఉంటున్నారన్నమాట. దాన్ని చూశాక చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత అంటే జనసేన పార్టీ గురించి వన్ డే శాలరీ డొనేట్ వన్ డే శాలరీ అన్నప్పుడు వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి విదేశాల్లో కూడా అమెరికాలో పెద్ద సెలబ్రేషన్స్, విదేశాల్లో అన్ని దేశాల్లో కూడా పెద్ద. అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద ఆదరణ ఉందా అన్నది అందరికీ ఆశ్చర్యమే. ఇక్కడ కాదు కదా, ఇండియాలో ఎలాగా వస్తారు? ఇటు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, దుబాయ్ కానీ, సింగపూర్ కానీ ఇట్లాంటి ప్రాంతాల నుంచి జనాలు, అమెరికాలో కానీ, ఆఫ్రికా కానీ ఎక్కడ పడితే అక్కడే జనాలు అంత ఇదిగా ఉండడం. తర్వాత ఏంటంటే ఆయన్ని ఒక ప్రజానాయకుడిగా గుర్తించడం. ఇక్కడ మారుమూల ప్రాంతం కదా ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ అనేది మారుమూల ప్రాంతం కదా. అంటే ఇండియా నుంచి నేషనల్ అంటే పొలిటీషియన్ ఎదిగిన తర్వాత, ఆ నేషనల్ పొలిటీషియన్గా మంచి పేరు వచ్చిన తర్వాత, ఎప్పుడో ఒక 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కార్గే ఉన్నాడండి కాంగ్రెస్ ప్రెసిడెంట్. అక్కడ అమెరికాలో తెలీదు. ఏం తెలుస్తుంది? కార్గే ఎవడంటే ఎవడు చెప్తాడు? చెల్లెడు రాహుల్ గాంధీ తెలుస్తారన్నమాట. అలాగే ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ తెలుస్తున్నాడు ఇక్కడ. అంటే ఏమిటి, ఇక్కడ ఇద్దరితో ఆగే అవకాశం లేదు. అండ్ డెఫినెట్గా సెంట్రల్ రాజకీయాల్లోకి వెళ్తాడు, అంతే కదా. అమెరికాలో ఒక నాయకుడి గురించి సెలబ్రేషన్ చేసుకుంటుంటే అక్కడితో ఆగిపోవడానికి కాదు, అది సెంట్రల్ అన్నమాట. మేము ఉన్నామన్నారు అన్ని దేశాల వాళ్ళు వత్తాసు పలుకుతున్నారు అన్నమాట. ఎందుకు? ఒకప్పుడు చెప్పాను, పవన్ కళ్యాణ్లో డబ్బున్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు అనే పేరు తెచ్చుకున్నాడంటే అది డబ్బే కదా. ఇప్పుడు చూడండి, వన్ డే శాలరీ అంటే ఎలాగొస్తుంది, ఎన్ని కోట్లు వస్తాయో. కనుక అక్కడ అది జీవితం. మహాత్మా గాంధీ అదే చేశాడు. ఎందుకంటే ఆయన చేతిలో ఏముంది? ఏమీ లేదు. మరి స్వాతంత్ర్యాన్ని సాధించారంటే మరి వచ్చారు కదా ఆయన వరకు అందరూ ఆ నిజాయితీని చూసే కదా. అలాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ తాలూకు ఆ నిజాయితీ మాత్రం ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఆదరణ వస్తుంది అనుకోలేదు. ఒకటి. దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు అన్నదమ్ములు కూడా సపోర్ట్ చేయాలి. నాగబాబు సపోర్ట్ చేయాలి. నాగబాబు బయట ఆర్గనైజ్డ్గా అన్ని విషయాలు ఉండాలన్నమాట. ఆయనకు ఒక్కరోజు క్షణం నిద్ర ఉండదు, క్షణం సరైన ఆహారం ఉండదు, సరైన ఆరోగ్యం ఉండదు. రాత్రి 2 గంటలప్పుడు ఏదో ఫోన్ వస్తుంది, జనసేన నాయకులు ఎవరినో 2 కొట్టేశారని. వాళ్ళు వెళ్ళి వాళ్ళని చూసి ఆయనకేమో హాస్పిటల్ ఉండి బాగున్నారు అంతవరకు మళ్ళీ నిద్రపోటు, ఈలోగా తెల్లారిపోతుంది. నాయకుడిగా
సైలెంట్గా ఉండడం చిన్న విషయం కాదండి. ఎవరో ఎక్కడి నుంచో ఒక అమ్మాయి ఫోన్ చేసి ఇలా ట్రోల్ చేస్తున్నారండి, మా ఇంట్లో గొడవలు వచ్చేస్తున్నాయి, ఏదో రకరకాల ఆ నాయకుడికేమో ఇబ్బందులు ఉంటాయన్నమాట. అవన్నీ ఇబ్బందులు పడుతున్నట్టయితే దాంట్లో కొంత భాగాన్ని షేర్ చేసుకోవాలి వీళ్ళు. అంటే ఆయన వరకు ఇవన్నీ వెళ్ళకూడదు, అన్నీ పవన్ కళ్యాణ్ సాల్వ్ చేసుకునే పద్ధతిలో వెళ్ళకూడదు. ఇప్పుడు చేసిన మంచి పని ఏంటంటే 1 డే శాలరీ అనేది ఇచ్చుకోవడం. విదేశాల నుంచి కొంచెం ఫండ్స్ వస్తున్నాయి. మొత్తం టోటల్ ఎంత ఫండ్స్ వచ్చాయో ఎవరికి తెలియదు. ఫండ్స్ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి. ఈయన ఎంతవరకు ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజలకు ఏమి చేయదలుచుకుందో చెప్పడమే తప్ప చిరంజీవి గారు, నాగబాబు గారు, మనోహరు ఇలాంటి వాళ్ళందరూ కూడా కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకొని వాళ్ళు ఏదో డబ్బులు బిగ్గేస్తారని ఏమి లేదు కదా. వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఉంటారన్నమాట. అది పవన్ కళ్యాణ్ గురించి వివేక్ బాబు అని చెప్పేసి మన జనసేనలో ఉన్న అతను చెప్పాడన్నమాట. మీరంతా ట్రాన్స్పరెంట్గా ఉంటామంటే ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా లేకపోతే ఇంత ఉధృతంగా పైకి రాడు కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్న మాట నిజాయితీగా మాట్లాడుతున్నాను, లేకపోతే ఏదైనా డ్రామా మాట్లాడుతున్నాను అని వినేవాళ్ళు తెలిసిపోతుంది. అందుకే నా వీడియోలు చూస్తారు. ఇది కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, తెలిసే మాట్లాడతాడు, తెలియకపోతే సైలెంట్గా ఉంటాడు, కరెక్ట్గా క్రెడిబిలిటీ ఉంది అని చూస్తారన్నమాట. ఎవరైనా చూస్తారు, అమెరికాలో కాదు ప్రపంచవ్యాప్తంగా చూసే ప్రేక్షకుల్లో ఎవరైనా చూస్తారన్నమాట. అట్లాంటి నిజాయితీ పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి ఈరోజు ఎంతమంది ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది, లక్షల మంది కాదు, ఇన్ని కోట్ల మందికి ఏ పార్టీలో కూడా ఎంత క్యాడర్ లేదండి. 35 లక్షల మంది క్యాడర్ ఉన్నారండి పవన్ కళ్యాణ్కి. సరే, ఇంతకీ చెప్పేది ఏంటంటే ఈ తాలూకు ఈ వెయిట్ అంతా ఈ ఉధృతంగా వచ్చినటువంటి గ్యాదర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులందరినీ, పవన్ కళ్యాణ్ బాధ్యతల్ని కూడా అన్నదమ్ములు కొంత షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ వీడియో తాలూకు సారా అవసరం అన్నమాట. ఎందుకంటే అన్నదమ్ములు కూడా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవికి బిడ్డ లాంటి వాడే. తన బిడ్డ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ బిడ్డని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు జనం మధ్యకి వెళ్ళడం అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళడమే. ఎక్కడి నుంచి ఏ బాంబు వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి ఎవడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కొడతాడో తెలీదు. వీటన్నిటినీ తప్పించుకొని విజయ పతాకం ఎగరేయాలి. మరి అట్లాంటి దానికి తోడబుట్టిన తాలూకు సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది బాట. ఇవి ఇలా ఉంటే జగన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని చాలా ఇబ్బంది పెడుతుంది కదా సార్. ఎక్కడ వైజాగ్లో ఇప్పుడు వారాహి మీద ఆయన యాత్ర చేస్తుంటే అక్కడ పబ్లిక్ ప్లేసుల్లో మీటింగ్లు పెట్టుకోకూడదు అని చాలా రూల్స్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు బుద్ధి తక్కువనండి. పవన్ కళ్యాణ్ని ఇబ్బందులు పెడుతున్న కొద్దీ జనంలో సింపతి పెరిగిపోతుంది. ఇబ్బంది పెడుతున్న కొద్దీ జనంలో సింపతి కరెంట్ ఆఫ్ చేశారనుకోండి, ఏదో చరిత్ర. అంటే ఆయన మీటింగ్ పెడతామంటే కరెంట్ ఆఫ్ చేశారు, ఓన్లీ సెల్ ఫోన్లతోనే చూసుకున్నారు, ఒక చరిత్ర. అది మీటింగ్లు ఇబ్బంది పెడుతున్నట్టు చరిత్ర అన్నమాట. అంటే ఇన్ని రకాలుగా కష్టాలు పెడుతున్నారని జనంలో సింపతి పెరుగుతుంది కదా. వాళ్ళు దేనికి ఇబ్బంది పెట్టకుండా ఉంటే పర్వాలేదు, కానీ ఇబ్బంది పెడితే వాళ్ళకే సింపతి పెరుగుతుంది అన్నమాట. అది ఆ విషయం మర్చిపోతున్నారు వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.